నేను చాలా కార్యక్రమాలకు వెళ్తాను కానీ ఎన్నో మీటింగులు చేశాను కానీ ఈరోజు మీ కేరింతలు చూస్తూ ఉంటే మాకు ఎక్కడా లేనటువంటి శక్తిని ఇస్తున్నారు. ఇది ఒక మంచి కార్యక్రమానికి మీరు ఇచ్చే ఆదరణ. శభాష్ విజయవాడ. డోనర్స్ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. మీరు చూపించే సేవా భావానికి శిరస్సు వంచి మీ అందరికి కూడా సెల్యూట్ చేస్తున్నాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమం. తలసీమయ చిన్నారులు ఆర్థిక ఇబ్బందులు ఒక పక్క, ఇంకో పక్క మీరు చూస్తే ఆరోగ్య సమస్య. అలాంటి సందర్భంలో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మెమోరియల్ ట్రస్ట్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఏదో చెప్పడం కాదు, 200 మందికి సేవలు అందించి కాదు ఇంకా పెద్ద ఎత్తున చేయాలని ముందుకొచ్చిన మనసుండే వ్యక్తి భువనేశ్వరి గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ని ఇంకో పక్కన అక్కడ పనిచేసే సిబ్బందికి గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ కూడా అభినందించాలి, ఆశీర్వదించాలి. ఇందులో నా పాత్ర ఏమీ లేదు, నేను ఎవ్వరికీ చెప్పలేదు. మా నాయకులకి మా కార్యకర్తలకు కూడా ఒక్క మాట కూడా చెప్పలేదు. కానీ ఈరోజు మీటింగ్ చూస్తే మేమెవరు ఆర్గనైజ్ చేయనంతగా బ్రహ్మాండంగా చేశారంటే ఒక మంచి సంకల్పానికి ఎప్పుడూ ప్రజల సహకారం ఉంటుందనడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరందరూ చూస్తే ఎన్టీఆర్ అంటే తెలుగు జాతి పౌరుషం, మంచి పాలన మాత్రమే కాదు, ఎన్టీఆర్ అంటే మంచి సమాజం కోసం నిరంతరం తప్పించిన వ్యక్తి. పొరిగవాడికి సాయం చేయడం, కష్టంపై స్పందించడం ఎన్టీఆర్ యొక్క నిజ స్వరూపం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒక ఆనందంగా ఉంది. ఓసారి కొన్ని నిర్ణయాలు వస్తాయి. ఒకరోజు మా అత్తగారు బసవతారకం గారు క్యాన్సర్తో చనిపోయారు. మేము చాలా బాధపడ్డాం. ఆవిడకి సరి అయిన ట్రీట్మెంట్ కూడా ఇప్పించాలంటే అప్పుడు హాస్పిటల్స్ కూడా పెద్దగా లేవు. బాంబేలో ఒక హాస్పిటల్ ఉండేది, చెన్నైలో ఒక హాస్పిటల్ ఉండేది. చనిపోయిన తర్వాత మా మామగారు ఎన్టీఆర్ చాలా బాధపడి ఈ సమస్య పైన మనం ఏమీ చేయలేమని ఆలోచించి కాదు ఒక ట్రస్ట్ పెడదామని ముఖ్యమంత్రిగా నిర్ణయం ఆ రోజు ఎన్టీ రామారావు గారు తీసుకున్నారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక విషాదం, ఒక మంచికి విత్తనం పడింది. అదే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్. ఆ తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ని అభివృద్ధి చేసి నిధులు ఇప్పించి ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారి ద్వారా ఇనాగరేషన్ చేశాం. తర్వాత అబ్దుల్ కలాం వచ్చారు, ఆయన కూడా ఆశీర్వదించాడు. ఈరోజు బాలకృష్ణ గారు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అదే సమయంలో ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ చూసినా కార్యకర్తల్ని పొట్టున పెట్టుకునే పరిస్థితి వచ్చింది. కొంతమంది ఏవైతే ఫ్యాక్షన్ పాలిటిక్స్లో
చాలామందిని చంపేశారు. తండ్రులు లేని అనాథలయ్యారు. అదే మాదిరిగా నక్సలైట్స్ ఉద్యమంలో కొంతమందిని కోల్పోయాం. బస్ యాక్సిడెంట్లో కోల్పోయాం. యాక్సిడెంట్స్లో కోల్పోయాం. అప్పుడు నాకు అనిపించింది, తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, నా కుటుంబ సభ్యులు అనాథలు కాకూడదనే ఉద్దేశంతోనే ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్ పెట్టి మొట్టమొదటిగా శ్రీకారం చుట్టాం. ఇది కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే ఒక బాధ ఆవేదనలో పుట్టింది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అప్పటి నుంచి ఇప్పుడు చాలామంది చెప్పారు కాబట్టి నేను డీటెయిల్స్గా పోవడం లేదు. ఆరోగ్యం, విద్య, విపత్తు సాయం, స్కిల్ డెవలప్మెంట్, మహిళా సాధికారిత, ఇలాంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాల్లో దూసుకెళ్తున్నాం. ఇదే సమయంలో ఇంకొక విషయం మీరు చూస్తే నాంది ఫౌండేషన్ పెట్టాం. నేను అమెరికాకు పోయి అమెరికాలో ఎన్ఆర్ఐస్ అందరూ కలిసి మేము కూడా రాష్ట్రానికి సేవ చేయాలి, తెలుగు జాతికి సేవ చేయాలి. గవర్నమెంట్లు ఎప్పుడైనా పోయినప్పుడు ఇబ్బందులు వస్తాయి, ఒక మార్గం చూపేమంటే నాంది ఫౌండేషన్ పెట్టి ఆ రోజు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ చైర్మన్ని దానికి లీడర్గా పెట్టాం, చైర్మన్గా పెట్టాం. ఆ తర్వాత ఆయన చనిపోయేటప్పుడు అదే పనిగా ఆనంద మహేంద్రకు చెప్పి, ఇది నాకు చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్పారు, నేను దీనిని మీకు అప్పచెప్తున్నాను, ఇది దేశ సంపద, భవిష్యత్తులో జాగ్రత్తగా చూసుకోమని ఆ రోజు రెడ్డి గారు ఆనంద మహేంద్రకు అప్పచెప్పారు. ఈరోజు నాందిని మీరు చూస్తే ఒక నేషనల్ ఎన్జిఓగా తయారైంది. బసవ తారకం ఒక బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూట్గా తయారైంది. ఒక ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఈరోజు ఈ విధంగా సక్సెస్ అయ్యే పరిస్థితికి వచ్చింది. నేను గర్వపడుతున్న ఇద్దరిని చూసి. బాలకృష్ణ తల్లి పేరుతో వైద్య సేవలు అందిస్తున్నాడు. భువనేశ్వరి తండ్రి పేరుతో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ రన్ చేస్తున్నారు. ఆ పుణ్య దంపతులకి దక్కిన ఏకైక గౌరవం ఇది. మరొక్కసారి ఆ పుణ్య దంపతులు తలుచుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. మంచి మనసుండే మనుషులు మన దగ్గర లేకపోయినా వాళ్ళ ఆశయాలు మన దగ్గర ఉన్నాయి, వాళ్ళ సంకల్పం మన దగ్గర ఉంది. అటు బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ కానీ, ఇటు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కానీ శాశ్వతంగా ఉంటాయి. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు జాతికి పనిచేస్తాయని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఒక మంచి కాస్ కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. నేను దానికంటే ఎక్కువ ఆనందపడుతున్నా. ఇన్ని వేల మందిలో సేవాభావాన్ని రగిలించడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఉపయోగపడే పరిస్థితి వచ్చింది. సేవాభావం వస్తే అక్కడి నుంచి కార్యక్రమాలు ఆటోమేటిక్గా జరిగే పరిస్థితి వస్తుంది. ఈరోజు యూఫోరియా మ్యూజికల్ నైట్ పెట్టారు. ఎగ్జాక్ట్గా 28 సంవత్సరాలైంది. నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం. 11 సంవత్సరంలో స్వరవేద కార్యక్రమం ఆ రోజు గచ్చిబౌలిలో పెట్టాం. ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని రెండో కార్యక్రమం కింద ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఆ రోజు ఈరోజు మీరు చూస్తే ఒక పక్కన శివమణి అప్పుడు వచ్చాడు, ఈరోజు కూడా వచ్చాడు. చాలా సంతోషం.